నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు నగర మేయర్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగింది. జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ రిటర్నింగ్ అధికారిగా ఎన్నిక నిర్వహించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన మేయర్ ఎన్నికల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. కూటమి ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీలు చంద్రగిరి ఎస్ రత్నం, లేల్లాపిరెడ్డి, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ భార్గవ తేజ మాట్లాడుతూ 63కు గాను 61 మంది హాజరయ్యారని అన్నారు. కోరం ఉంది కనుక మేయర్ ఎన్నిక జరుగుతుందని జేసీ భార్గవ తేజ ప్రకటించారు. చేతులు ఎత్తడం ద్వారా మేయర్ను ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పారు. వైసీపీ తరపున అచ్చాల వెంకట్రెడ్డి, టీడీపీ తరపున కోవెలమూడి రవీంద్ర పోటీ చేస్తున్నారని తెలిపారు. టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్రకు 34 మంది ఓటు వేయగా వైసీపీ అభ్యర్థి అచ్చాల వెంకటరెడ్డికి 27 ఓట్లు వచ్చాయని చెప్పారు. ఎక్కువ ఓట్లు వచ్చిన కోవెలమూడి రవీంద్రను మేయర్గా జేసీ భార్గవ తేజ ప్రకటించారు. అనంతరం కోవెలమూడి రవీంద్రకు జేసీ భార్గవ తేజ డిక్లరేషన్ ఫారం అందించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మేయర్ కోవెలమూడి రవీంద్రతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి భార్గవ తేజ ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానితో పాటు కూటమి నాయకులు కోవెలమూడి నానిని అభినందించారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నూతనంగా ఎన్నికైన మేయర్ కోవెలమూడి రవీంద్ర ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను మేయర్గా ఎన్నుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, లోకేష్ కు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో నగర ప్రజలు మెచ్చేలా నగరాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అట్లాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి గారు, ముఖ్యంగా మా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మా గౌరవ ఎమ్మెల్సీలు రాజేంద్ర ప్రసాద్ గారు, రామాంజనేయులు గారు, గల్లా మాధవి గారు, నజీర్ అహ్మద్ గారు, నాతో సహచర తెలుగుదేశం పార్టీ, జనసేన కార్పొరేటర్లు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మీద ఎంతో నమ్మకంతో నన్ను మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యతని దైవ ప్రమాణంగా ప్రతి పేదవాడికి గుంటూరులో ప్యూర్ డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి, డ్రైనేజ్ దగ్గర నుంచి, అభివృద్ధిలో భాగంగా థర్డ్ ఫేజ్ ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, రకరకాల ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ అందరూ సహచర కార్పొరేటర్లతో కలిసి కూటమి కార్పొరేటర్లు మొత్తం కూడా ఈ యొక్క అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా. నగరపాలక సంస్థలో బలమైన ప్రతిపక్షం ఉందని, అందరూ సహకరించి నగరాన్ని అభివృద్ధి పదంలో నడపాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు కార్పొరేషన్లో మేయర్ ఎన్నిక జరిగిన అనంతరం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర మేయర్గా విజయం సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. రవీంద్ర విజయం కోసం పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 20 ఏళ్లుగా రవీంద్ర పార్టీ కోసం పనిచేశారని గుర్తు చేశారు. వైసీపీకి ఇంకా 25 మంది కార్పొరేటర్లు ఉన్నారని, బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. వైసీపీ కార్పొరేటర్లు పోరాడే సమస్యలను సానుకూలంగా తీసుకుని పరిష్కరిస్తామని అన్నారు. గుంటూరు ప్రజలకు మంచి జరిగేందుకు ఎమ్మెల్యే, ఎంపీలు, కార్పొరేటర్లు అందరూ కలిసి పనిచేస్తామని మంత్రి పెమ్మసాని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజ్జీలా, మద్దిరాల మేని, గునుగుంట్ల కోటేశ్వరరావు, కస్కుత్తి హనుమంతరావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఖర్చు పెట్టుకొని ప్రతిసారి కాబట్టి నిజమైన కార్యకర్తగా ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 25 మందిలో కార్పొరేటర్లు ఇంకా ఉన్నారు. మేము మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి అదేవిధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ చేసేటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎంపీ దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు అందరూ ఒకటి ఉంటే ఈజీగా ఉంటుంది. మేయర్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకుని వర్క్ ఫాస్ట్గా అవడానికి ఆ ఉద్దేశంతో చేసిన
తక్కువ. కాబట్టి అప్పటికి కూడా బలమైన ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం వాళ్ళు సమస్యల మీద పోరాడాలి. తప్పనిసరిగా మేము కూడా వాటిని పాజిటివ్గా తీసుకొని సమస్యలను పరిష్కరిస్తాం. కోవెలమూడి రవీంద్రకు మేయర్గా అవకాశం ఇవ్వడం సముచిత నిర్ణయమేనని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రవీంద్ర పనిచేశారని గుర్తు చేశారు. గుంటూరు నగరాభివృద్ధి మేయర్ రవీంద్ర వల్లనే సాధ్యమని ఆలపాటి అన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో గుంటూరు పట్టణంలో మొట్టమొదటి నుంచి కూడా కార్యకర్త స్థాయి నుంచి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ రోజున ఈ అవకాశం ఇవ్వడం పార్టీ సముచితమైన నిర్ణయం తీసుకోవటం, దాన్ని కూడా అందరూ కూడా ఎలాంటి అంశాలకి తావు ఇవ్వకుండా అందరూ కూడా సమిష్టిగా గుంటూరు ఈస్ట్ వెస్ట్ శాసనసభ్యులు, అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, పత్తిపాడు శాసనసభ్యులు. 14 ఏళ్లుగా గుంటూరు కార్పొరేషన్లో అవినీతి రాజ్యమేలిందని, నగరం అభివృద్ధికి దూరమైందని జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాద వెంకటేశ్వరరావు విమర్శలు చేశారు. నూతనంగా ఎన్నికైన మేయర్ కోవెలమూడి రవీంద్రను జనసేన నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు కూటమి అభ్యర్థి మేయర్గా కోవెలమూడి రవీంద్ర గెలుపొందారని అన్నారు. ఏడాదిలో అభివృద్ధి అంటే ఏంటో చూపించి వచ్చే ఎన్నికల్లో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పాల్గొన్నాయి. కోవెలమూడి రవీంద్ర గారిని మేయర్గా ఎన్నుకోవడం గుంటూరు నగర ప్రజలందరికీ అభివృద్ధి జరగబోతా ఉందనడానికి ఒక నిదర్శనం. ఈరోజు మేము ప్రజలందరికీ ఒకటి హామీ ఇస్తా ఉన్నాం. కూటమి పార్టీల తరఫున రాబోయే రోజుల్లో సంవత్సర కాలంలోనే గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేయబోతా ఉన్నాం. మరలా కూడా సంవత్సరం తర్వాత రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులే, వీరే ఎవరైతే ఇప్పుడు మేయర్ డిప్యూటీ మేయర్ ఉన్నారో వారే మరలా పీఠంపై ఎక్కుతారు. మీ అందరూ కూడా ఆదరాభిమానాలతో ఈ రోజున కూటమి విజయం సాధించడం జరిగింది. దానికి ఖచ్చితంగా కృతజ్ఞతగా మేము కూడా రానున్నటువంటి రోజుల్లో గుంటూరు నగరాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో నడిపిస్తాం. అభివృద్ధి అంటే ఎట్లా చేయొచ్చు అనేది ఈ రానున్నటువంటి కాలంలో మీరందరూ కూడా చూస్తారు. మరొకసారి కూటమి తరఫున హామీ ఇస్తున్నాం. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేదానికి మేయర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మా కూటమి కార్పొరేటర్లు అందరూ కూడా కృషి చేస్తారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మే 3వ తేదీన డిఎస్సిపై అవగాహన సదస్సు జరగనుంది. బ్రాడిపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్లను డివైఎఫ్ఐ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు. డిఎస్సి అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని, సిలబస్ రీత్యా అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేందుకు 90 రోజుల గడువు ఇవ్వాల్సిన అవసరం ఉందని లక్ష్మణరావు అన్నారు. కార్యక్రమంలో కృష్ణకాంత్, కిరణ్, సమీర్, పద్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు 16,347 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే దాదాపు 60 నుంచి 70 వేల మంది అభ్యర్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వయో పరిమితి 47 ఏళ్లకు పెంచాలని సుమారు 30,000 మంది కోరుతూ ఉన్నారు. అలాగే 50% మార్కుల నిబంధన తొలగించాలని ఒక 50,000 మంది కోరుతున్నారు. అలాగే ఈ పరీక్ష కేవలం 45 రోజులు సమయం ఇచ్చారు, దీన్ని 90 రోజులకు పెంచాలని కోరుతున్నారు. జిల్లాకో ప్రశ్నాపత్రం ఉండాలని కోరుతున్నారు. ఈ అంశాలు పరిశీలించాలని నేను మీడియా ద్వారా విద్యామంత్రి లోకేష్ గారిని కోరుతా ఉన్నాను. డివైఎఫ్ఐ దాని సామాజిక బాధ్యతలో భాగంగా డిఎస్సి రాయిపోతున్నటువంటి అభ్యర్థులకి ఒక అవగాహన సదస్సు గుంటూరు నగరంలో నిర్వహిస్తూ ఉంది. మే 3వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకి ఈ అవగాహన సదస్సు గుంటూరు నగరంలో బ్రాడీపేటలో ఉన్న 2/7లో ఉన్న గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది.
కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంకు బాధితులు తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని బాధితులు భరోసా కల్పించారు. అధికారులకు తమ ఫిర్యాదులు అందించిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. గతంలో చుక్కల భూమి కాని ల్యాండ్లను రెవెన్యూ అధికారులు చుక్కల భూములుగా గుర్తించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చామలమూడి గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు. తమ ఇంటిని కబ్జా చేసి ఓ మహిళ తమను భయభ్రాంతులకు గురిచేస్తుందంటూ ఓ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ప్రభుత్వం అనేక సార్లు రిజిస్ట్రేషన్ కొనసాగించుకుంటా ఉన్నది. ఈ మధ్యకాలంలో 2005 నుంచి చుక్కల భూముల పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా వ్యాప్తంగా కూడా అనేక గ్రామాల్లో కూడా ఈ పేరుతోటి రెవెన్యూ వాళ్ళు బోగస్ అవి చుక్కల భూములను పెట్టి రిజిస్ట్రేషన్లు కొనసాగించుకుంటూ అన్నదమ్ములు పార్టీషన్ రాసుకోవాలన్నా, మరి అక్క చెల్లెళ్ళు పంచుకోవాలన్నా, ఏమైనా ఆర్థిక పరిస్థితులు బాగలేదు అన్న భూములు అమ్ముకుందామన్నా ప్రభుత్వం దాటి చుక్కల భూములు అంటే రిజిస్ట్రేషన్ నిలిపితేయాలి. మా తాతల దగ్గర నుంచి కూడా మాకు పాస్ పుస్తకాలు ఉన్నాయి, అడంగలు ఉన్నాయి. బస్ మా తాత దగ్గర నుంచి మా ఫాదర్కి వచ్చింది, మా ఫాదర్ నుంచి నాకు వచ్చినాయి. ఆల్రెడీ రిజిస్టర్ డాక్యుమెంట్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు పోయిన నెలలో ఈనామా అని పెట్టేశారు. ఇప్పుడు అడంగల్లో రావట్లేదు. అడంగల్లో అయితే బ్యాంకు లోన్లు ఇవ్వరు మాకు. ఇట్లా మా ఊళ్ళో దాదాపు 700 నుంచి 800 ఎకరాల పెట్టి ఉన్నారు. దయచేసి అది క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నాం. మాకు కొంచెం తేడా వచ్చింది. అది కోర్టులో ఉంది. కోర్టులో ఉన్న మేము మా ఇల్లంతా కబ్జా చేసింది. మమ్మల్ని బెదిరించి మమ్మల్ని చంపుతామని బెదిరించి బాగా ఇబ్బందులు పెట్టింది. ఆ భయంతో మేము కొన్నాళ్ళు వెళ్ళిన టైంలో మా ఇంటికి వచ్చి మా చుట్టుపక్కల వాళ్ళని కూడా బెదిరించింది. బాగా బెదిరించి మా ఇల్లు కబ్జా చేసేసి మా ఇంట్లో ఉన్న సామాన్లు, వెండి సామాన్లు, మా డబ్బులు, మా కారు, మా బండి అన్నీ తీసుకొని వెళ్ళిపోయింది. మా వారికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా తెలిసి మా ఇంటికి ఒక 10 మంది కిరాయి రౌడీని తీసుకొచ్చి మా వారు మంచంలో ఉండగా ఆయన్ని బెదిరించి నన్ను మా పిల్లల్ని బాగా కొట్టి, మీరు కేసు వాపసు చేసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారండి. కూటమి ప్రభుత్వంలో వడ్డెరలకు అన్యాయం జరుగుతుందని వడ్డెర సంక్షేమ సంఘం ఆరోపించింది. బడుగు బలహీన వర్గాలకు చెందిన వడ్డెరలను ఈ కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు మహేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు నిలువెత్తు నిదర్శనం పదవుల కేటాయింపే అని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటినా వడ్డెరలను ప్రోత్సహించిన పార్టీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని గంటాపదంగా చెబుతున్నానని పల్లపు మహేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాల పైన అవుతున్నా గానీ ఇంతవరకు ఒడ్డెర్లని చేయూతనిచ్చి హక్కులు చేర్చుకున్నటువంటి ప్రభుత్వాలు లేవు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒడ్డెర్లకి ఒక పెద్ద స్థానాన్ని కలిగించి ఒడ్డెర్లకి చేయూతగా, ఒడ్డెర్లకి వెండుదండుగా ఉండి బడుగు బలహీన వర్గాలైనటువంటి ఒడ్డెర జాతిని కూడా రాజకీయ చైతన్యంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేయూతనిచ్చిన మాట మాత్రం అక్షర సక్షమని నిక్కచ్చిగా చెబుతున్నారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా దాదాపు సంవత్సరం పైచిలికి అవుతున్న సంవత్సరం ఏడాది కావస్తున్నప్పటికీ కూడాను ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడాను కూడా ఒడ్డెలకు చేయూతనందించిన దాఖలాలు ఎక్కడా లేవని మాత్రం స్పష్టంగా చెప్పారు. ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు సమస్యలతో కూడిన వినతులను పోలీసు ఉన్నతాధికారులకు అందించారు. తన నెంబర్ను హ్యాక్ చేసి వర్కర్లను రానియకుండా భయపెడుతున్నారని ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. గ్రానైట్ మిషన్ మెకానిక్ పనిచేస్తుంటాం సార్. అయితే మేము వచ్చేసి మాకు వర్కర్స్ అవసరం అవుతుంటారు. ఆ వర్కర్స్ని మా దగ్గర పెట్టకుండా వాళ్ళు వచ్చేసి నెంబర్ హ్యాక్ చేసి వర్కర్స్ని బెదిరించి పంపించేస్తారు ఫోన్ చేసి. అంటే మేము వర్కర్స్ మాట్లాడితే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుందో, వాళ్ళకి ఆ నెంబర్ ఎట్లా తెలుస్తుందో తెలియదు, కానీ వాళ్ళు ఆ నెంబర్ తెలుసుకొని వాళ్ళు బెదిరించి పంపించేస్తున్నారు. ఇట్లా కొన్ని 100 మంది సార్, 100 మందిని. మాకు ఫస్ట్లో అర్థం కాలేదు. అర్థం కాకుండా మేము ఊర్లు మారాం, ఊరు తిరిగాం, ఆ ఊరికి తిరిగాం మేము, మాకు అర్థం కాకుండా. అయితే మాకు లాస్ట్ కొంతమంది చెప్పారు ఇట్లా నెంబర్ని హ్యాక్ చేసి కూడా చేస్తారు, వర్కర్స్ని ఇవ్వకుండా చేస్తారని చెప్పి మాకు విషయం తెలిస్తే ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకొని చెప్పి ఇక్కడ ఎస్పీ సార్
కాశ్మీరులోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన దేశ పౌరులకు గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ సుదేష్ణ సేన్ ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం దక్షిణ మధ్య రైల్వే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఉగ్రదాడిని నిరసిస్తూ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నుంచి గుంటూరు రైల్వే స్టేషన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ నినాదాలు చేశారు. ర్యాలీ ముగింపు కార్యక్రమం సందర్భంగా రైల్వే స్టేషన్లో అమరవీరులకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులు వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం కె సైమన్, సీనియర్ డిపిఓ షాబాజ్ హనూర్, సీనియర్ డిఎంఈ మద్దాళి రవికిరణ్, డీసీఎం కమలాకర్ బాబు పాల్గొన్నారు. పాప ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.